నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్న ప్రగతిశీల శక్తులు మహారాష్ట్రలో కలిసి పనిచేస్తామన్న సంభాజీ బ్రిగేడ్. బిల్లుల ఆమోదాన్ని పక్కన పెట్టి సీఎస్ పై విమర్శలేంటి? గవర్నర్ తమిళిసై తీరుపై విరుచుకుపడ్డ నెటిజన్లు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో ఆల్ టైమ్ రికార్డు. టీఎస్ఎస్ పీడీసీఎల్ పరిధిలో 183 మిలియన్ యూనిట్ల వినియోగం. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ గా తారిక్ అన్సారీ నియామక పత్రాన్ని అందజేసిన సీఎం కేసీఆర్. వీధి కుక్కల నియంత్రణపై జీహెచ్ఎంసీ చర్యలు. 8 మంది కార్పొరేటర్లతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు. బీఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు ప్రగతిశీల శక్తులు ముందుకొస్తున్నాయి. తాజాగా గులాబీ పార్టీకి సంభాజీ బ్రిగేడ్ జై కొట్టింది. ప్రగతి భవన్లో పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తో సంభాజీ బ్రిగేడ్ నాయకులు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ లో భాగమవుతామని సమ్మతి లేఖను అందించారు. మహారాష్ట్రలో గులాబీ పార్టీ తరఫున ప్రచారం చేస్తామని చెప్పారు. దేశ పురోగమనమే లక్ష్యంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా మహారాష్ట్రలో నెలకొల్పిన ప్రగతిశీల సామాజిక సంస్థ సంభాజీ బ్రిగేడ్ బీఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో సంభాజీ బ్రిగేడ్ పదాధికారులు, ఇతర నాయకులు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ను కలిశారు. బీఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు తమ సమ్మతిని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమ్మతి పత్రాన్ని ముఖ్యమంత్రికి స్వయంగా అందించారు. ఈ సంస్థకు మహారాష్ట్ర వ్యాప్తంగా సంభాజీ బ్రిగేడ్ కేడర్తో పాటు 1600 మంది పదాధికారులు ఉన్నారు. ఉన్నత లక్ష్యం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర స్థాయి నుంచి బ్లాక్ లెవెల్ వరకు ఉన్న క్యాడర్ అంతా మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో విచ్ఛిన్నకర రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంభాజీ బ్రిగేడ్ ఇక నుంచి బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుందని ఆ సంస్థ పదాధికారులు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ 2024 మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం, పురోగమనమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని స్వాగతించారు. బీఆర్ఎస్ పార్టీ సంభాజీ బ్రిగేడ్ ఒకే భావజాలం, విధానాలతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ అనుమతిస్తే రానున్న రోజుల్లో చేరికలు, రాష్ట్ర పదాధికారులకు బాధ్యతల అప్పగింతపై చర్చించనున్నట్లు తెలిపారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు వీరశివాజీ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఆయన కుమారుడు సంభాజీ పేరు మీద ఏర్పడిన సంస్థే సంభాజీ బ్రిగేడ్. పీష్వాల ప్రభావం కారణంగా శివాజీ, ఆయన వారసులకు చరిత్రలో రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదని ఈ సంస్థ వాదన. పీష్వాలు బ్రాహ్మణులు, మరాఠా చరిత్ర రాసింది కూడా వారేనని, అందువల్లనే శివాజీ వారసులకు ప్రాధాన్యం తగ్గించారని ఈ సంస్థ భావిస్తున్నది. శివాజీకి గురువుగా చెప్పబడుతున్న దాదాజీ కొండదేవును గుర్తించేందుకు ఈ సంస్థ ఒప్పుకోవడం లేదు. అసలు ఆ పేరుతో ఎవరూ లేరని, శివాజీకి దాదాజీ కొండదేవ్ గురువు కానే కాదని వాదిస్తున్నది. మరాఠాల హక్కుల కోసం పోరాడుతున్నది. ఇదే సమయంలో బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే సిద్ధాంతాలు తమకు ఆదర్శమని ప్రకటించుకున్నది. ఈ సంస్థకు మహారాష్ట్ర మరాఠా యువతలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నది. గవర్నర్ తమిళిసై మరోసారి రాజకీయ నాయకురాలి అవతారమెత్తారు. సీఎస్ ను టార్గెట్ చేసుకుని వరుస ట్వీట్లు చేశారు. బిల్లుల పెండింగ్ విషయంపై సమాధానం చెప్పలేక అసత్య ప్రచారానికి పూనుకున్నారు. సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత శాంతికుమారి ఒక్కసారి కూడా కలవలేదంటూ ట్వీట్ చేశారు. అయితే రిపబ్లిక్ డే వేడుకల్లో సీఎస్ శాంతికుమారి రోజంతా తనతోనే ఉన్న విషయాన్ని కన్వీనియంట్ గా మర్చిపోయారు గవర్నర్ తమిళిసై. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫక్తు రాజకీయ నాయకురాలిగా మారిపోయారు. ఇన్నాళ్లు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లక్ష్యంగా చేసుకున్నారు. బిల్లుల పెండింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దేశవ్యాప్తంగా తమిళిసై పరువు పోయింది. గవర్నర్ హోదాలో ఆమె వ్యవహారంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో ఆమె కీలుబొమ్మగా మారిన వైనంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. దీంతో తమిళిసైకి ఏం చేయాలో పాలుపోలేదు. బిల్లులను ఎందుకు పెండింగ్ పెట్టారో చెప్పాల్సింది పోయి ప్రభుత్వం తరఫున సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సీఎస్ శాంతికుమార్ని లక్ష్యంగా చేసుకున్నారు. శుద్ధ అబద్ధాలతో వరుస ట్వీట్లు చేసి మరోసారి తన పరువు పోగొట్టుకున్నారు.
అంతేకాకుండా రాజ్ భవన్ ను రాహ్ భవన్ అంటూ అక్షర దోషాలతో ట్వీట్ చేయడం మరో విశేషం. అంతకుముందు గవర్నర్ తమిళిసై తప్పుడు ప్రచారానికి దిగారు. తన ట్వీట్ల ద్వారా అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. ఢిల్లీ కన్నా రాజభవన్ చాలా దగ్గర. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారికంగా రాజ్భవన్ కు వచ్చి కలిసేందుకు మీకు సమయం దొరకలేదా? ప్రోటోకాల్ తెలియదా? కనీసం మాట వరుసకైనా ఫోన్ చేయలేరా? స్నేహపూర్వక వాతావరణంలో చేసే అధికారిక పర్యటనలు, చర్చలు ఎంతో మేలు చేస్తాయి. కనీసం మీకు ఆ ఉద్దేశం కూడా లేదు అంటూ సీఎస్ శాంతకుమార్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఢిల్లీ కన్నా రాజభవన్ దగ్గరే ఉంది అని మీకు మరోసారి గుర్తు చేస్తున్నానంటూ మరో ట్వీట్ కూడా చేశారు గవర్నర్ తమిళిసై. జనవరి 11న సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన శాంతికుమారి జనవరి 26వ తేదీన రాజభవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఆ వేడుకలు అంతా సీఎస్ పర్యవేక్షణలోనే జరిగాయి. సీఎస్ ఉదయమే వెళ్లి గవర్నర్ను కలిశారు. వేడుకలు పూర్తయ్యే వరకు ఆమెతోనే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం జరిగిన ఎట్ హోమ్ వేడుకల్లోనూ సీఎస్ పాల్గొన్నారు. అంటే రోజంతా గవర్నర్ పక్కనే సీఎస్ ఉన్నారు. అయినా తమిళిసై అసత్య ప్రచారం చేస్తూ ట్వీట్ చేశారు. గవర్నర్ తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గవర్నర్ రాజకీయ ట్వీట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టారో చెప్పాల్సింది పోయి రాజకీయ నాయకురాలుగా విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు. ముందు 10 బిల్లులపై సంతకాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ట్వీట్లు చేస్తూ కాలం వెళ్లదీసే బదులు బిల్లుల్ని పూర్తిగా చదివి ఆమోదించండి లేదా తిరస్కరించండి అని సూచించారు. రాష్ట్ర రాజ్యాంగ అధినేతగా ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఇరుసుగా ఉండే సీఎస్ ను విమర్శించడం ద్వారా గవర్నర్ పదవి గౌరవాన్ని బజార్లో పడేశారని మండిపడ్డారు. గవర్నర్ గారు, మీరు రాసిన ట్వీట్ కన్నా మీ సంతకం చాలా చిన్నది. దయచేసి ట్వీట్లకు బదులు సంతకాలు చేయండని హితవు పలికారు. మరోవైపు గవర్నర్ ట్వీట్ పై టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిషాంక్ మండిపడ్డారు. రాజభవన్లో గణతంత్ర వేడుకల్లో ఎట్ హోంలో సీఎస్ పాల్గొన్న ఫోటోను ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కాకుండా ఆమె మాదిరిగానే ఉన్న కవల సోదరి పాల్గొన్నారా అని ప్రశ్నించారు. కరెంటు వినియోగంలో రాష్ట్రం రికార్డు సృష్టిస్తోంది. ఓవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు పరిశ్రమల రాకతో అత్యధికంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. పైగా ఇప్పుడు వేసవికాలం రావడంతో భారీగా కరెంటు వినియోగం పెరుగుతుందని అంచనా. అయినప్పటికీ అవసరమైతే కొనుగోలు చేసైనా నిరంతరంగా కరెంటు సప్లై చేస్తామంటున్నారు రాష్ట్ర విద్యుత్ సంస్థల అధికారులు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. గత వారం 14,794 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు కాగా శుక్రవారం మరోసారి 14,738 మెగావాట్లుగా రికార్డయింది. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ 6,666 మెగావాట్లు మాత్రమే. కానీ స్వరాష్ట్రంలో ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ పరిధిలోనే దానికి డబుల్ కరెంటు వినియోగం నమోదవుతోంది. గత డిసెంబర్ నెల నుంచి కరెంటు వినియోగం ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. అయితే వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలతో పాటు పరిశ్రమలకు కోతలులేని కరెంటును అందిస్తున్నది. దీంతో నగరానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక రంగం ప్రగతి పదంలో దూసుకుపోతుందనడానికి విద్యుత్ వినియోగమే ఒక ఉదాహరణ. రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుందని ముందే అంచనా వేసిన టీఎస్ జెన్కో, ట్రాన్స్కో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. 35,000 కోట్ల పైచిలుకు నిధులతో నూతన సబ్స్టేషన్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ కేబుల్తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఎంత డిమాండ్ వచ్చినా సరే నగరవాసులకు, పరిశ్రమలకు ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా సరఫరా చేస్తామని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. అగ్రికల్చర్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 20% లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 20% లోడ్ పెరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా ఏ సబ్స్టేషన్ ఓవర్లోడ్ కాకుండా, ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ కాకుండా, ఏ 11 kV ఫీడర్ ఓవర్లోడ్ కాకుండా, ఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఓవర్లోడ్ కాకుండా, ఎక్కడ కూడా ఏ రైతుకు కానీ ఏ కన్సూమర్కి కానీ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు.
రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయాలని టీఎస్ఎస్పీ-డీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలను ఆదేశించారు. అందుకోసం ఎంత ఖర్చైనా ఇబ్బంది లేదన్నారు. కానీ కరెంటు సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే గతంలో ఎప్పుడూ ఇంత విద్యుత్ డిమాండ్ రాలేదన్నారు ప్రభాకర్ రావు. అయినప్పటికీ ఇంత డిమాండ్ వచ్చే అవకాశం ఉందని ముందే ఊహించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. అటు సీఎం కేసీఆర్ సైతం విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారని, రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ సరఫరాకు కావాల్సిన నిధులు కూడా మంజూరు చేశారని ప్రభాకర్ రావు గుర్తు చేశారు. ఈసారి విద్యుత్ వినియోగం చాలా పెరిగింది కాబట్టి ఈరోజు ముఖ్యంగా 14,794 మెగావాట్స్ పీక్ డిమాండ్. సో లాస్ట్ ఇయర్ ఏదైతే ఉన్నదో 14,160 ఉండే, ఇప్పుడు 14,794 మెగావాట్స్ కూడా రికార్డు జరిగినాక కానీ ఎట్లాంటి అవాంతరం లేకుండా నిరంతరాయంగానే మొత్తం రాష్ట్రం అంతటి కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నాం మనం. ఇదే విధంగా వచ్చే రోజుల లోపల కూడా మార్చ్ ఏప్రిల్లో కూడా మన పరిస్థితి ఏంటిదన్నది ఈరోజు సమీక్షించుకొని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ మధ్యనే మా మంత్రి గారు కూడా సమీక్షించడం జరిగింది. సో అదేవిధంగా దానికి కావాల్సిన నిధులు, అది మన విద్యుత్ అవైలబిలిటీ కూడా పరిగణలోకి తీసుకొని మేము అనుకునేది వచ్చే రోజుల లోపల మార్చ్ ఏప్రిల్ లోపల ఈ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఈవెన్ 16,000 కూడా దాటొచ్చని అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది. దానికి తదనుగుణంగా మొదలే మనం మన సరఫరా వ్యవస్థను, పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసుకోవచ్చు. కాబట్టే ఈరోజు ఇంత నాణ్యమైన విద్యుత్తును అందివ్వగలుగుతున్నాం. ఎట్లాంటి ఇబ్బందులు లేవు. రాష్ట్ర విభజన హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్టీపీసీ నుంచి విద్యుత్ రావాల్సి ఉంది. గత సంవత్సరం నవంబర్ నెలలోనే ఆ కరెంటును అందుబాటులోకి తెస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఒక్క యూనిట్ కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్ర డిస్కంలకు ఆర్థిక భారం పడుతోంది. అటు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వీటికి తోడు రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. దీంతో గత నెల డిసెంబర్ నుంచే విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా కరెంటు సప్లై చేస్తున్నారు.